అందరికీ నమస్కారం పిల్లలు, శుభోదయం. ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం, సుస్వాగతం. పిల్లలు, ప్రశ్న జవాబు కార్యక్రమంలో భాగంగా నేను మీకు ఇచ్చిన ప్రశ్న ఏంటి? ఏమిచ్చాను నానా? సరళ పదాలు అంటే ఏమిటి అని చెప్పాను కదా. జవాబు తెలుసుకున్నారా? అంజిత్, శబరేంద్ర అందరు తెలుసుకున్నారా? అక్షయ, యోగిత, వైష్ణవి అందరు తెలుసుకున్నారా? చెప్పండి. ఓకే పిల్లలు, ఓకే, వెరీ గుడ్. సరే పిల్లలు, సరళ పదాల గురించి నేను ప్రశ్న అడగడం జరిగింది, మీకు జవాబు తెలుసుకోమనడం జరిగింది. మీలో అందరు కూడా జవాబు తెలుసుకోవడం చాలా చాలా సంతోషం, చాలా సంతోషం పిల్లలు. ఓకేనా? సరే పిల్లలు, వర్ణమాల పాఠం మనకు అయిపోయింది. ఇప్పుడు మనకు సరళ పదాలు. సరళ పదాలు అంటే ఏమో మీరు తెలుసుకున్నారు, చాలా సంతోషం నాన్న. అయినా నేను మరొకసారి చెప్తాను. సరళ పదాలు, సంసిద్ధత పాఠం 2, సరళ పదాలు. సరళ పదాలు అంటే నాన్న, మనకు వర్ణమాలలో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ ఈ ఇలా బండిర వరకు వర్ణమాలలో గల అక్షరాలు మీకు తెలుసు. అయితే ఈ అక్షరాలతో మాత్రమే రాసే పదాలను సరళ పదాలు అంటారు. మనం సంసిద్ధత పాఠం 1 వర్ణమాల అనే పాఠంలో అక్షరాలతో పదాల తయారు చేసినాం కదా. చదవడం, ఒక ఆట, ఆ అక్షరాలతో పదాలు రాసాం కదా. అట్లనే మనం వర్ణమాలలో ఉన్న అక్షరాలతో పదాలు రాయడం, ఆ పదాలనే సరళ పదాలు అంటారు. ఆ పదాలనే సరళ పదాలు అంటారు. ఓకే పిల్లలు? ఓకే. అయితే ఇప్పుడు సరళ పదాలలో మనకు ఆ సరళ పదాలు అనే పాఠం గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది నాన్న. చూడండి, సంసిద్ధత పాఠం 2 సరళ పదాలు. ఒకసారి ఈ సంసిద్ధత సరళ పదాల్లో మొత్తం నాన్న మనకు చూడండి 5 బిట్స్ ఇచ్చిండు. 1 2 3 4 5. ఈ 5 బిట్స్ గురించి నేను మీకు చాలా వివరంగా వివరిస్తాను. ఓకేనా పిల్లలు? సరే, ఫస్ట్ చూద్దాం. ఈరోజు సంసిద్ధత పాఠం 2 పేరేం పేరు నాన్న? సరళ పదాలు. చూడండి నాన్న, సరళ పదాల గురించి మనం తెలుసుకుందాము. ఓకేనా? ఓకే పిల్లలు, సంసిద్ధత పాఠం 2 సరళ పదాలు అని ఉంది కదా. సరళ పదాలు అంటే ఏమిటి చెప్పండి పిల్లలు. చూడండి నాన్న, సరళ పదాలు అంటే వర్ణమాలలో ఏ అక్షరాలు ఉంటాయో వాటి ఆధారంగా మనం పదాలు రాస్తే వాటిని సరళ పదాలు అంటారు. ఉదాహరణకు ఆమాల, ఆమాల ఇవి 3 కూడా వర్ణమాలలో ఉండడం జరుగుతుంది. అలాగే కడవ, కడావ, అలాగే పలక, పాలక, అలాగే అరక, ఆరక. చూడండి పిల్లలు, ఉడత, ఉడత, ఊయాల. చూడండి నాన్న, ఇవన్నీ కూడా వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా పదాలు రాస్తే, అక్షరాలతో పదాలు రాస్తే వాటిని సరళ పదాలుగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సరళ పదాలని మనం వాటిని అంటాం. అయితే పిల్లలు, సరళ పదాలు అంటే ఏమిటో తెలిసిందా? ఓకే, తెలిసేనా? సరే పిల్లలు, ఇక్కడ మనకు మొదటి బిట్లో ఏమిచ్చాడు? మీ మిత్రుల పేర్లను చెప్పండి, వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి, వాటిని రాయండి. చూడండి పిల్లలు, మనకు మీ మిత్రుల పేర్లు, మీకు మిత్రుల పేర్లు చెప్పండి అంటే నేను చెప్తాను. సరే, నా మిత్రుడు రవి. రవి ఉన్నాడు నా మిత్రుడు రవి. రవిలో సరే చెప్పాను, మీ మిత్రుల పేర్లను చెప్పండి అన్నాడు కదా, చెప్పాను. రవి. వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి. వర్ణమాలలో రవి. రవిలో వర్ణమాలలో ఏ అక్షరం ఉంది నాన్న? రా ఉందా, వి ఉందా? వెరీ గుడ్ నాన్న, రా ఉంది కదా. ఓకే, అక్కడ రాస్తాను, వాటిని రాయండి. వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి, వాటిని రాయండి. ఓకేనా పిల్లలు? మీరు కూడా అలానే రాయండి. ఓకే, మొదటి బిట్ గురించి తెలుసుకున్నాం కదా. మొదటి బిట్లో ఏమడిగిండు? మీ
మిత్రుల పేర్లను చెప్పండి, వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి, వాటిని రాయండి. మీ మిత్రుల పేర్లను చెప్పండి, వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి, వాటిని రాయండి. సపోజ్ నేనే ఒక పిల్లని అయితే, అంటే ఇక్కడ ఈ పుస్తకానికి నేను ఒక స్టూడెంట్ని అయితే ఏమని చెప్తాను? మీ మిత్రుల పేర్లు చెప్పండి అడిగింది. నాకు మిత్రుడు రవి అనుకుందాం మనం. రవి, నా మిత్రుడు రవి చెప్పిన అంటే నేను రాసుకుంటా. సపోజ్ ఇక్కడ రవి, నా మిత్రుడు రవి అనుకుందాం. తర్వాత ఏమన్నాడు? వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి. అంటే ఆ నుంచి బండిరా వరకు అందులో ఉన్నటువంటి అక్షరాలని మనం గుర్తించాలా. నా మిత్రుడు రవి, అలాగే నాకు సతీష్, సపోజ్ సంతోష్ అనుకుందాం. సంతోష్, ఇలా నా మిత్రులు అనుకుందాం. నా మిత్రుల పేర్లు నేను చెప్పిన, మీకు చెప్తున్నా రవి, సంతోష్. అంటే మీరు కూడా ఇలానే ఒక చిత్తు కాపీలో వారి పేర్లను రాసుకోవాలి. మీకున్న మీ మిత్రుల పేర్లు రాసుకోండి. మొదటగా రాసుకున్న తర్వాత ఇక్కడ రాయొద్దు, డైరెక్ట్ గా మీ మిత్రుల పేర్లు ఇక్కడ రాయొద్దు. ఓకేనా? అయితే వారి పేర్లలో వర్ణమాల అక్షరాలను గుర్తించండి. మనం గుర్తించాలా. ఈ రా వర్ణమాలలో ఉందా? ఉంది. కాబట్టి మనము దీనికి వృత్తం గీద్దాం. వి ఉందా? లేదు. కాబట్టి గీయద్దు. అయితే మనం ఏం చేద్దాం? ఇక్కడ రాయాలి. ఈ ఫస్ట్ డ్యాష్ లో, ఈ ఫస్ట్ ఖాళీలో రాయాలి. తర్వాత సంతోష్, ఈ సంతోష్ లో మనకు వర్ణమాల అక్షరం ఏది నాన్న చూడండి. ఇక్కడ సా ఉంది. తో ఉందా? షూ ఉందా? లేదు. కాబట్టి సాకు మనం గీసుకోవచ్చు, సా రాయొచ్చు. ఓకేనా పిల్లలు? ఇక్కడ సాని మనం గీసుకొని రాయొచ్చు. ఇది మొదటి బిట్కు సంబంధించినటువంటి జవాబులు రాయడానికి చేసే మార్గం. ఇలానే చేయండి పిల్లలు. ఓకేనా? సరే, ఇప్పుడు రెండవ బిట్ గురించి మొదటగా ఇందాం. రెండవ బిట్ చూసేసరికి నాన్న పైన రాసిన అక్షరాలు కాకుండా వర్ణమాలలోని మిగతా అక్షరాలు కింద రాయండి. పైన రాసిన అక్షరాలు కాకుండా వర్ణమాలలోని మిగతా అక్షరాలు కింద రాయండి. ఇప్పుడు రవిలో రాసినాం, రమేష్లో రాసినాం, సతీష్లో రాసినాం కదా మీద. అంటే వర్ణమాలలో ఉన్న అక్షరాలు రాసినాం పేర్లలోని. మన దోస్తుల పేర్లు చెప్పేటప్పుడు ఆ దోస్తుల పేర్లలో ఉన్నటువంటి వర్ణమాల అక్షరాలు మనం పైన రాసినాం. అవి కాకుండా మిగతా ఇంకేం అక్షరాలు ఉన్నాయో వాటిని ఇక్కడ రెండవ బిట్ల పైన రాసిన అక్షరాలు కాకుండా వర్ణమాలలోని మిగతా అక్షరాలు కింద రాయండి. ఓకేనా పిల్లలు? రాద్దామా? వెరీ గుడ్ నాన్న, రాద్దాం. సరేనా పిల్లలు? రెండో బిట్ గురించి విన్నారా? ఏమిచ్చాడు? పైన రాసిన అక్షరాలు కాకుండా వర్ణమాలలోని మిగతా అక్షరాలు కింద రాయండి. ఏమేమి పైన వచ్చినాయో అక్షరాలు వాటిని ఇప్పుడు రా అనేది పైన వచ్చేసింది, ఈ మొదటి బిట్లో వచ్చేసింది. ఓకేనా? రెండో బిట్లో మొదటి బిట్లో ఏమేమి అక్షరాలు వచ్చినాయో అవి కాకుండా మిగతా వాటిని, అంటే సుమారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూద్దాం. 1 2 4 6 8 10 12 14 16 18 20 ఖాళీలు ఉన్నాయి. అంటే మొదటి బిట్లో ఎన్ని అక్షరాలు వస్తాయి నాన్న? 20 అక్షరాలు మాత్రమే వస్తాయి. మిగతా ఇంకెన్ని అక్షరాలు ఉంటాయి? 36. మొత్తం 56 అక్షరాలు. ఇంకా 36 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఆ మిగతా 36 అక్షరాలు మనం ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ వచ్చినాయి కాకుండా వేరే ఈ రెండో బిట్లో రాయాలి. అర్థమైందా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మూడవ బిట్ గురించి తెలుసుకుందాం. సరే నాన్న, మూడవ బిట్. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. చూడండి నాన్న, ఇక్కడ కింది బొమ్మలు ఏమేమి ఉన్నాయి చాలా చక్కగా పరిశీలించండి. వాటి కింద ఉన్నటువంటి అక్కడ రాయండి. ఓకేనా పిల్లలు? మూడవ బిట్ చూసారా? మూడవ బిట్ గురించి ఏమడిగిండు? కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. పిల్లలు చాలా చక్కగా రాయండి. ఓకే పిల్లలు? రాస్తారు కదా? అంటే మూడో బిట్ కూడా మనకు అయిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ నాలుగో బిట్లో ఏమి ఇచ్చిండు? వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా పట్టికలో పదాలు రాయండి. ఆ నుంచి బండిరా వరకు.
అక్షరాలు మీకు తెలుసు. ఆ అక్షరాల ఆధారంగా ఇక్కడ పదాలు రాయాలి. ఆ పదాలు కూడా ఎలా రాయాలి? 4వ బిట్లో పదాలు ఎలా రాయాలి అంటే ముందుగా 2 అక్షరాల పదాలు ఇందులో, అలాగే 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు. సపోజ్ 2 అక్షరాల పదాలు ఏముంటాయి నాన్న చెప్పండి? 2 అక్షరాల పదాలు ఏముంటాయి? సరళ పదాలే. అంటే మనం సరళ పదాలే రాయాలి. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు. 2 అక్షరాల పదాలు ఏముంటాయి ఒకటి చెప్పండి. వెరీ గుడ్. అలాగే 3 అక్షరాల పదాలు చెప్పు నాన్న. 4 అక్షరాల పదాలు. వెరీ గుడ్. మీరు వాటికి సంబంధించి 2 అక్షరాల పదాలు ఇక్కడ, 3 అక్షరాల పదాలు ఇక్కడ, 4 అక్షరాల పదాలు ఇక్కడ రాయండి. అక్షయ నువ్వు కూడా చెప్తున్నా, చెప్పమ్మా. ఏమి? ఓకే ఓకే, రేపు రాయండి. ఓకేనా? రైట్. 3వ బిట్లో 4వ బిట్లో ఇది. ఇక 5వ బిట్. ఈ 5వ బిట్లో ఏం రాస్తారంటే నాన్న చూడండి, టప టప గల గల డబ డబ. పిల్లలు ఇప్పుడు 5వ బిట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇక 5వ బిట్ వచ్చేసి టప టప గల గల డబ డబ. ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి. మీకు తెలుసు పిల్లలు ఇవన్నీ. 5వ బిట్లో ఏం రాస్తారు చూడండి, టప టప గల గల డబ డబ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పదాలు మరికొన్ని రాయండి. ఇక మీకు చెప్పనవసరం లేదు నాన్న, ఇవన్నీ మీకు వచ్చినాయే. అంటే ఇలాంటి పదాలు టప టప గల గల డబ డబ ఇలాంటి పదాలు మరికొన్ని ఇక్కడ రాయండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఈరోజు పాఠ్యాంశంలో సరళ పదాల గురించి వివరంగా తెలుసుకున్నాం. సరళ పదాలు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా? అయితే ఈ సరళ పదాలకు సంబంధించినటువంటి 5 బిట్స్ మనకు ఉన్నాయి కదా. ఈరోజు నా ప్రశ్న జవాబు కార్యక్రమంలో నేను మీకు ఇచ్చే నా ప్రశ్న ఈ 5 బిట్లకు సంబంధించినటువంటి నేను ఏ విధంగానైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, అంటే వివరించానో, ఆ వివరణ ప్రకారంగా మీరు ఈ 1వ బిట్, 2వ బిట్, 3వ బిట్, 4వ బిట్, 5వ బిట్ రాయండి. ఇది ఈరోజు నా నేటి ప్రశ్న. పిల్లలు మరొకసారి నా నేటి ప్రశ్న, ఈరోజు ఈ సరళ పదాలు పాఠ్యాంశంలో ఉన్నటువంటి 5 బిట్స్ 1, 2, 3, 4, 5 ఈ 5 బిట్స్కు మీరు మీ పాఠ్యపుస్తకంలోనే వీటికి జవాబులు రాయండి. ఓకే పిల్లలు, రాస్తారా? ఓకే నాన్న, రాయండి. రేపు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మొత్తం వివరంగా ఇక్కడ రాసి చూపిస్తాను. ఓకేనా? ఎక్కడ ఏ డౌట్ ఉందో మీరు నాకు చెప్తే. అవును, ఫోన్ చేసి చెప్తారా? చెప్పమ్మా, చెప్పు. చెప్పు అంజిత్, అట్లనే చెప్పండి. నేను మీకు వివరంగా మీకు ఈ వీడియో రూపంలోనే వివరిస్తాను. ఏది రాదు అది. ఓకేనా? ప్రశ్నకు జవాబు చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే పిల్లలు, బాయ్.